లోతైన విశ్లేషణకు స్వాగతం. హ్మ్, ఈరోజు మన ముందు అంగన్వాడీ ప్రాథమిక విద్యా ప్రణాళికకు సంబంధించిన ఒక అద్భుతమైన పత్రముంది. అవును. చూడటానికిది కేవలం చిన్న పిల్లల ఆటల పుస్తకంలా అనిపించినా, దీని వెనుక ఎంతో లోతైన మానసిక వికాసశాస్త్రం దాగియుంది కదా! ఖచ్చితంగా. ఉపాధ్యాయులు పిల్లలతో ఎంతో ప్రేమగా ఎలా ఆడాలో ఇందులో వివరించారు. ముఖ్యంగా ఇందులో సాధించాల్సిన సామర్థ్యాలు చూస్తే ఆ పిల్లలు రకరకాల ఆకారాలను, వాటి పరిమాణాలను సులభంగా గుర్తించడం నేర్చుకుంటారు. అవునవును, అలాగే ఆటల ద్వారా రంగుల పేర్లు తెలుసుకోవడం కూడా దీని ప్రధాన ఉద్దేశమని పత్రంలో ఉంది. అంటే ఈ ఆట కేవలం కాలక్షేపం కాదనమాట. ఈ కృత్యం పేరు చూస్తే పేపర్లతో రకరకాల ఆకారాలు తయారీ అని స్పష్టంగా ఇచ్చారు. దీనికి కావలసిన వస్తువులు కూడా చాలా సులభంగా దొరికేవే. అవును. చిన్నపిల్లలు సురక్షితంగా వాడే కత్తెర, కాగితంతో చేసిన ఆకారాలు, ఇంకా రంగులుంటే చాలు. అంతే కదా. ఇక పత్రంలో వయసుల వారీగా ఎలా ఆడాలో కూడా చెప్పారు. ముందుగా వయసు 3-4 సంవత్సరాల పిల్లల విధానం చూద్దాం. ఆ వయస్సు పిల్లలతో ఉపాధ్యాయులు ఎంతో ఆప్యాయంగా ఆడాలి. వాళ్లకు కాగితం ఆకారాలనిచ్చి వారికి ఇష్టమైన రంగులు వేయమని అడగాలి. రంగులు వేయటమంటే పిల్లలకు ఎంతో ఇష్టం కదా. ఆ ఆకారాలతో అందమైన బొమ్మలు చేయమని అడగాలి. అవును. అలా ఆడుతున్నప్పుడు మధ్యలో ఉపాధ్యాయులు చాలా ప్రేమగా, కన్నా నువ్వు ఏ ఆకారం తీసుకున్నావు అని అడగాలి. భలే చెప్పారు. ఆ పిలుపులోనే ఎంతో ఆప్యాయత ఉంది. ఇక వయసు 4-5 సంవత్సరాల పిల్లల విషయానికొస్తే ఇది ఇంకా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. నిజమే. ఇక్కడ చుక్కలతో గీసిన ఆకారాలను పిల్లలకివ్వాలి. వాటిని జాగ్రత్తగా కత్తిరించమని చెప్పాలి. ఆ కత్తిరించిన కాగితాలతో రకరకాల కొత్త బొమ్మలు తయారు చేయమనాలి కదా. అవును. ఆ తర్వాత వాళ్లతో ఒకే రంగులో ఎన్ని ఆకారాలు ఉన్నాయో లెక్కపెడదామా అని చాలా సరదాగా అడగాలి. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు పిల్లల ఆలోచనలను బాగా పెంచుతాయి. ఇదంతా జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఏం గమనించవచ్చు అన్నది కూడా పత్రంలో ఉంది. అవును. పిల్లలు ఆ కాగితం ఆకారాలతో ఎంత సంతోషంగా ఆడుకుంటున్నారో ఉపాధ్యాయులు ప్రేమగా చూడాలి. అంతేకాకుండా వాళ్లు తయారుచేసిన బొమ్మల గురించి ఏమని మాట్లాడుతున్నారో కూడా శ్రద్ధగా వినాలి. ఖచ్చితంగా. ఈ ఆట ద్వారా పిల్లలు ఎంత సంతోషంగా కొత్త విషయాలు నేర్చుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఉపాధ్యాయులు ఈ ఆటను ఎంతో ఓపికగా, ఆప్యాయంగా ఆడించాలి. నిజమే. పిల్లల మనసు చాలా సున్నితం కదా. వాళ్లతో ఎంత ప్రేమగా ఉంటే అంత బాగా నేర్చుకుంటారు. ముగించే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈరోజు కాగితంపైన ఒక ఆకారాన్ని కత్తిరించడం రేపు ఆ బిడ్డ భౌతిక శాస్త్రంలో స్థలము మరియు ఆకారాల గురించి అర్థం చేసుకునే గొప్ప ఆలోచనలకు ఎలా పునాది వేస్తుందో ఊహించండి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మరో అందమైన ఆటతో మళ్ళీ కలుద్దాం.